కాకినాడ రవాణా శాఖ ఆధ్వర్యంలో 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. రహదారి భద్రతపై లారీ ఓనర్స్, డ్రైవర్లకు అవగాహన కల్పించారు. మోటార్ లారీ వర్కర్స్ యూనియన్, లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఎస్పీ బిందు మాధవ్, రవాణా శాఖ అధికారి శ్రీధర్లు కూడా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్, ట్రాన్స్పోర్ట్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు కాకినాడ లారీ ఓనర్స్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. దానికి జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ వారు బ్లడ్ డోనర్ చేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం మన బిందుమాధవ్ ఐపీఎస్ వారు అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు భద్రతా మహోత్సవంలో భాగంగా మీరు ఈరోజు దీనికి బ్లడ్ ఇచ్చారు, అట్లా దీనికి ప్రధాన కారణం ఏంటి? ఏం లేదండి, అవేర్నెస్ క్రియేట్ చేసేటప్పుడు ఇంపాక్ట్ ఇంకా బాగుండడానికి బ్లడ్ డొనేషన్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ థింగ్. ఎవరైనా కానీ బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా లైఫ్ సేవ్ చేస్తారు. అట్లనే ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ ఉద్దేశం కూడా అదే. కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా చాలా లైఫ్ సేవ్ అవుతాయి. యాక్సిడెంట్స్లో వీఆర్ లూజింగ్ వాల్యుబుల్ హ్యూమన్ రిసోర్స్. చనిపోవటం లేదా ఎవరైనా ఇంజూర్ అయ్యి డిజేబుల్ అయినా కూడా వాళ్ళ లైఫ్ మీద చాలా సివియర్ ఇంపాక్ట్ ఉంటుంది. సో దాని నుంచి కాపాడడానికి కొంత ప్రికాషన్స్ తీసుకుంటే లైఫ్స్ కెన్ బి సేవ్డ్. చాలామంది ఈ యాక్సిడెంట్స్కి గురయ్యి ఇంజూర్ అయ్యే వాళ్ళు లేదా ప్రాణాలు కోల్పోయే వాళ్ళని కాపాడొచ్చు అనే ఉద్దేశంతో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, గుడ్ ఇంపాక్ట్ ఉండడానికి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం, అట్లనే బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో దీనికి సంబంధించి ఎవరైతే డీటీసీ కూడా దీంట్లో పాల్గొన్నారు, ప్రస్తుతం మన వద్ద డీటీసీ ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం అడిగిన ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఈ భద్రతా వారోత్సవాల భాగంగా ఈ బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించారు. అయితే దీంట్లో కూడా ఎస్పీ గారు, మీరు కూడా పాల్గొన్నారు. అంటే ఈ భద్రత దానిపై లారీ ఓనర్స్ కానీ లేకపోతే ఈ వర్కర్స్ కానీ అసలు మీరు అవగాహన ఏం కల్పించారు? సార్, ఇది మంత్ లాంగ్ ప్రోగ్రామ్ అండి. ఈ నెల మొత్తం జనవరి 1 నుంచి ఈ రోజు వరకు మన అందరు స్టేక్ హోల్డర్స్, సిటిజన్స్, తర్వాత ఈ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్, కాలేజ్ స్టూడెంట్స్ అండ్ అదర్ సెక్టార్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతున్నాం సార్. దీంట్లో డే వైజ్గా మనం వీటిని చేయటం కోసం అని చెప్పి కొన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకున్నాము. వీటిలో మాస్గా అందరికీ తెలియాలని చెప్పి వాక్థాన్స్, దాంతోపాటు బైక్ ర్యాలీస్, దాంతోపాటు ఇవి డిబేట్ కాంపిటీషన్స్, తర్వాత సింపోజియమ్స్, అలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ అన్ని సెక్టార్ హోల్డర్స్ తోటి మనం డిబేట్లు పెట్టుకొని వాళ్ళని సెన్సిటైజ్ చేసి, ఇప్పుడు మనకు జరుగుతున్న యాక్సిడెంట్ సినారియో ఎట్లా ఉంది, యాక్సిడెంట్స్ జరగడానికి గల కారణాలు ఏంటి, రోడ్ ఇంజనీరింగ్లో ఉండే డిఫెక్ట్స్ ఏంటి, మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, లేన్ డ్రైవింగ్ ఏంటంటే, సేఫ్టీ డ్రైవింగ్ ఏంటంటే, అఫెన్సివ్ డ్రైవింగ్ ఏంటంటే, డిఫెన్సివ్ డ్రైవింగ్ ఏంటంటే, వీటన్నిటి మీద ఎక్స్పర్ట్స్ తోటి కూడా మాట్లాడించడం జరిగింది సార్. వీటితో పాటు మనం యాక్సిడెంట్స్ని ఎలా అవాయిడ్ చేయాలి, దీంట్లో యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ తర్వాత ఈ గుడ్స్ సమ్ రిటర్న్స్ని ఏ విధంగా ఉండాలనే విషయంలో అందరితో కూడా సెన్సిటైజ్ చేయడానికి అందరినీ డోర్ స్టెప్స్ టచ్ చేసాం. ఈ మంత్ లాంగ్ ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్ అన్నీ చేసాం. దీంట్లో భాగంగా మన జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే సేఫ్ జర్నీ చేయండి, యాక్సిడెంట్ ఫ్రీ సొసైటీని డెవలప్ చేయండి. చూసాం కదా, ఏవైతే ఈ 37వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవంలో భాగంగా రహదారి భద్రతపై ఈరోజు జిల్లా ఎస్పీ అలాగే రవాణా శాఖ ఆధ్వర్యంలో కూడా వారంతా కూడా అవగాహన కల్పించారు. అంటే ఎవరైతే ఈ వాహనాలు ఎవరైతే నడుపుతారో వారితో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు ప్రాణాలు అంటే వారు ప్రాణాలు కాపాడుకుంటూ వాహనాలకు వారు నడిపేవారు కూడా పక్కవారు ప్రాణాలు కాపాడే విధంగా కూడా మీ యొక్క వాహనాలు నడపాలని చెప్పి తగు జాగ్రత్త సూచనలు కూడా ఇచ్చారని చెప్పి ఎవరైతే ఒక పక్క ఎస్పీ అలాగే డీటీసీ ఎవరైతే ఈ పోలీస్ సంబంధించి వీరంతా కూడా పూర్తిగా అవగాహన కల్పించారని చెప్పి చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.